యమ్మీ యమ్మీ చికెన్ కుర్మా రెడీ. మసాలా చికెన్ ఇలా. హలో ఎవ్రీవన్, యమ్మీ యమ్మీ చికెన్ కుర్మా చేస్తున్నా. చికెన్ కుర్మాకి కొద్దిగా కాజు, కొద్దిగా ఎండి కొబ్బరి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 4-5 లవంగాలు, దాల్చిని, గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఎల్లిగడ్డ, అల్లం ఇందులోనే వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మంచిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మనము. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ ఫ్రై అవుతుంది. ఆనియన్ కూడా అందులోనే వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ ఒకసారి గ్రైండ్ పడదాం. 1 kg చికెన్ కుర్మా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా. ఇందులోనే ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి మంచిగా మెత్తటి పేస్ట్ వాటర్ వేసి పట్టేసుకోండి. పట్టినాక నేను చికెన్లో ఎలా కలపాలో చెప్తా. ఇలా 250 గ్రామ్ పెరుగు 1 kg చికెన్కి, అండ్ ఉప్పు, కారం, పసుపు, ఏముంది పట్టి పెట్టుకున్న మసాలా, కాజు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అన్ని గరం మసాలాలు, జింజర్ గార్లిక్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, ఇది మంచిగా ఒకసారి ఇప్పుడు ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. మంచిగా కలిపి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చి చికెన్ తాలింపేసుడే. మనకు కాజు ఉంది కదా, మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది చికెన్ కుర్మా. ఇలా చేసి చూడండి. ఎక్కువ మసాలాలు అవసరం లేదు, టైం ఎక్కువ స్పెండ్ కాదు, ఈజీగా చేసేసుకోవచ్చు. పెరుగు వేస్తాం కాబట్టి దీంట్లో ఇంకా వేరేది వేయాల్సింది ఏం లేదు. లాస్ట్కి వచ్చేసి ఒక 2 లెమన్స్ వేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ కుర్మా రెడీ. చికెన్, కొత్తిమీర, పుదీనా, లవంగాలు, తాలింపుకి చికెన్ కుర్మాకి, ఎప్పుడైనా చికెన్ కుర్మాకి తాలింపుకి ఓన్లీ లవంగాలు వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్పైసీగా ఘాటుగా. లవంగాలు చిట్టుపట్టలాడినాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు చికెన్ వేసేసుకోవడమే. మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఎప్పుడైనా ఇట్లా చికెన్ మసాలా చికెన్ ఏది చేసినా కానీ చిన్న ఫ్లేవర్ మీద పెట్టండి. చికెన్ జ్యూసీగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. తెచ్చేసారా ఇలా ఆయిల్ కలర్ఫుల్ చికెన్. అండ్ ఇలా ఇప్పుడు మీరేమో 20 minutes అవుతుంది కుక్కానికి. చిన్న మంట మీద, చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఓన్లీ నేను లవంగాలు, కొత్తిమీర, పుదీనాతో తాలింపు వేసా, చూసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కుర్మా. లాస్ట్కి మనం దించేటప్పుడు ఒక 2 లెమన్స్ యాడ్ చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. యమ్మీ చికెన్ కర్రీ కుర్మా రెడీ అవుతుంది. చలో నెక్స్ట్